హాయ్ మామ. ఇప్పుడే ప్రభాస్ గారిది కన్నప్ప టీజర్ చూశాను మామ. ప్రభాస్ గారిది అంటున్నానండి, అందరు అవాక్ అవ్వకండి. ఎందుకంటే ఈ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ గారి కోసమే టీజర్ కట్ చేసినట్టు అర్థమైంది నాకైతే. ఓకే, మరి టీజర్ ఎలా ఉంది అని మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మన మంచు విష్ణు గారికి శివుడు కల్లోకి వచ్చి సినిమా చేయమని చెప్పాడు. అందుకని సినిమా చేసి ఇప్పుడు టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు టీజర్ లో చూస్తున్న ప్రతి షాట్ కూడా ఒక మూవీ షాట్ లా కాకుండా ఏదో ఒక సీరియల్ షాట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే లొకేషన్ కావచ్చు, లేకపోతే ఆ సినిమా తీసిన కెమెరా యాంగిల్స్ కావచ్చు, ఏదేమైనప్పటికీ మాత్రం నేనేం మాట్లాడుతున్నానో నాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా టీజర్ చూసిన తర్వాత మైండ్ పనిచేస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఆ టీజర్ చూస్తున్నంతసేపు నాకైతే ఏదో సీరియల్ టీజర్ చూసినట్టయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ లొకేషన్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉండే యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ గెటప్స్ కావచ్చు, నాకైతే ఎలాంటి ఫీలింగ్ అయితే కల్పించింది. కానీ లాస్ట్లో వచ్చే ఒక 2-3 సెకండ్స్ మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి మామ. అదే మన ప్రభాస్ అన్న లుక్ చూస్తే మాత్రం ఫుల్ ఖుషి అయిపోయింది జాను. అందుకనే వీడియో కూడా లైక్ ఇచ్చేసిన నేనైతే. మర్చిపోయినా, ఇది అసలు సెకండ్ టీజర్ అంట. ఫస్ట్ టీజర్ చూసిన వాళ్ళు ఏమైపోయారో ఎవరికీ తెలియదు. మీలో ఎవరైనా ఫస్ట్ టీజర్ చూసింటే అది కూడా వాళ్ళు ఇంకా ఈ భూమి మీద బతికే ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. నేను ఇంకా టీజర్ చూసి బతికే ఉన్నానని కొంచెం సంతోషిస్తా. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఆ విజువల్స్ కానీ ఆ టేకింగ్ కానీ నాకైతే అంతగా నచ్చలేదు మామ. అండ్ మెయిన్ గా చెప్పాలంటే అక్కడ ఉండే ప్రతి గెటప్ కూడా నాకు చాలా ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించింది. ఎక్కడ కూడా రియాలిటీ అలాగైతే నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే మనం భక్త కన్నప్ప మూవీ చూస్తే మాత్రం అందులో ప్రతి సీను ప్రతి షాట్ కూడా ఎంత రియలిస్టిక్ గా ఉంటది మామ. ఇక్కడ చూస్తే మొత్తం ఆర్టిఫిషియల్ గా ఏదో అతికిచ్చినట్టు అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ప్రభాస్ అన్న లుక్ మాత్రం నాకు కెవ్వు కేక్ అనిపించింది. ఇంకా నాకు తెలిసినంత వరకు ఆ డబ్బింగ్ వర్క్ కూడా ఇంకా పూర్తయినట్లేదు. అందుకే పెద్దగా డైలాగ్స్ కూడా మనకు ఈ టీజర్ లో ఎక్కడ కనిపించవు. నాకు ఇంకా ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, ఇంతకు ఈ కన్నప్ప మూవీలో మెయిన్ హీరో ఎవరో నాకు ఇంకా సమజైతలేదు మామ. మీకు ఎవరికైనా సమజైతే కామెంట్ చేయండి మామ. అండ్ ఇంకా ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు అంతంత మాత్రమే అనిపించింది. ఎందుకంటే అదేదో కొంచెం తేడా కొడుతుంది మామ నాకైతే. ఓకే, మూవీ రిలీజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంచెం బాగుంటే బెటర్ అనుకుంటా. ఎందుకంటే మనం చూసినప్పుడు ప్రభాస్ అన్న కేవలం 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటాడనుకుంటా. అంతకు మించి మనం చూడాలంటే కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా బాగుండాలని నేనైతే ఆశిస్తున్నామమ్మా. ఈ వీడియో చేయడానికి నేను టీజర్ వచ్చేసి ఒక 5-6 సార్లు చూసాను. చూసిన తర్వాతే రివ్యూ చేసిన. తర్వాత నాకు ఏమైందో తెలియదు కానీ చాలా కళ్ళు తిరుగుతున్నాయి మామ. నా ఫ్రెండ్ గాడు వచ్చేసి 10 సార్లు చూశాడు మామ. అయినా వాడికి ఏం కాలేదు. ఎందుకంటే ఎందుకురా అని అడిగాను మామ వాడికి. వాడేమో నువ్వు పూర్తి టీజర్ చూసావురా, నేను వచ్చేసి లాస్ట్ 5 సెకండ్స్ మాత్రమే చూశాను, అందుకే నాకు ఏం కాలేదు, నీకెందుకో కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు మామ వాడు. నేను పోయి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటా మామ. నాకేదో అయినట్టుంది మామ. పోయేస్తాం మామ. అందరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి మామ. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మంచు అన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ఇది కొత్త రికార్డు క్రియేట్ చేయాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మామ. మీరు కూడా అలాగే కోరుకోండి.